తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరుకుందా? కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆఫీస్ బేరర్స్ మీటింగుకు ఎమ్మెల్యేలంతా ఎందుకు డుమ్మా కొట్టారు? కిషన్ రెడ్డి మీటింగును ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారా? ఇంతకీ మీటింగుకు నేతల గైర్హాజరీకి కారణాలేంటి? తెలంగాణ బీజేపీలో గొడవలు ముదిరి పాకాన పడినట్టు తెలుస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలుగా వార్ షురూ అయినట్టు టాక్ వినిపిస్తుంది. రాష్ట్ర పార్టీలో పాత కొత్త నేతలుగా విడిపోయినట్టు తెలిసింది. కొత్తగా ఎమ్మెల్యేలైన లీడర్లను సీనియర్లు పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని స్టేట్ ఆఫీస్ లో జరిగిన మీటింగే ఉదాహరణ అని నేతలు చెబుతున్నారు. కేంద్ర మంత్రి పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పార్టీ ఆఫీస్ లో ఆఫీస్ బేరర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా హర్ఘర్ తిరంగాపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం 2-3 రోజుల ముందుగానే సంబంధిత వ్యక్తులకు వెళ్లింది. ఇందులో ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రకటించింది. కానీ ఈ మీటింగ్ కు నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఒక్కరే హాజరయ్యారు. మిగతా 7 ఎమ్మెల్యేలు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మీటింగ్ ను ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నట్లు తెలిసింది. ఈ మీటింగులతో అయ్యేది లేదు పోయేది లేదని నేతలు చెప్పినట్టు సమాచారం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ శరవేగంగా పుంజుకుంటోంది. రాష్ట్ర పార్టీని గ్రామాన విస్తరించాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తుంది. గత ఎన్నికల్లో తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచారు. దాంతో నేతలంతా ఒక్కటయ్యారని పార్టీ పెద్దలు భావించారు. కానీ ఇవన్నీ నీటి మీద రాతలేనని తేలిపోయింది. నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గెలిచిన 16 మంది నేతల్లో అనేక గ్రూపులు తయారైనట్టు సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పార్టీలో లుకలుకలపై పార్టీ హైకమాండ్ పట్టించుకోకపోవడంతో ఈ గొడవలన్నీ ముదిరి పాకాన పడినట్టు ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు పార్టీలో సీనియర్ల తీరుపై ఎమ్మెల్యేలు గుస్స అయినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ నుంచి ఏ అంశాలు ప్రస్తావించాలి, ఏ హామీలపై రాష్ట్ర సర్కారును ఇరుకున పెట్టాలనే అంశాలపై సబ్జెక్ట్ అందించే సహకారమే లేకుండా పోయిందట. దాంతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అప్పటి నుండి పార్టీలో నేతల మధ్య సఖ్యత లేకుండా పోయిందని నేతలు చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో మీటింగులకు వెళ్లినా ప్రయోజనం లేదన్న భావన నేతల్లో ఉందట. ఎమ్మెల్యేలుగా గెలిచాక పార్టీలో గౌరవం లేకుండా పోయిందని నేతలు అనుకుంటున్నారట. అలాంటప్పుడు సమావేశాలకు వెళ్లినా ఏం ప్రయోజనమని నేతలు భావిస్తున్నారట. మరోవైపు మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్ లోనే ఉన్నామని, ఇప్పుడే నియోజకవర్గాలకు వస్తే వెంటనే మీటింగు పేరుతో రమ్మంటే ఎలాగని కొందరు నేతలు ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే ఖర్చుల సంగతేంటని అడుగుతున్నారట జిల్లా అధ్యక్షులు. పార్టీ అధినాయకత్వం డబ్బులు పంపిస్తేనే ప్రోగ్రాం, లేదంటే లేదని కరాఖండిగా చెప్పేస్తున్నట్టు తెలిసింది. హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి జెండాలు పంపిస్తేనే చేస్తామని, మా జేబులు ఖాళీ చేసుకోలేమని చెప్పినట్టు సమాచారం. మొత్తంగా తెలంగాణ బీజేపీలో నేతల మధ్య ఏదో జరుగుతుందని పార్టీలో చర్చ జరుగుతుండటంపై నేతలు దృష్టి సారించినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ గొడవలను మొదట్లోనే సద్దిమణిగేలా చేస్తేనే లాభం ఉంటుందని పార్టీలో సీనియర్లు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. మొత్తంగా బీజేపీలో నేతల మధ్య అగాధం సద్దుమణుగుతుందా, లేదంటే ఇదే కంటిన్యూ అవుతుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.